Hi friends, welcome to my YouTube channel Banking Aspirant Telugu. I hope all are you doing good and preparing well for the upcoming exams. So today video is about my IBPS PO interview experience. So ఈ రోజు మనం వీడియోలో నా IBPS PO ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండేనో చూడబోతున్నాం. సో అసలు ఏమేమి క్వశ్చన్స్ అడిగారు, హెచ్ఆర్ రిలేటెడ్ క్వశ్చన్స్ అడిగారా, బ్యాంకింగ్ రిలేటెడ్ క్వశ్చన్స్ అడిగారా, ఓవరాల్గా నా ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో చూసేద్దాం. దానికన్నా ముందు మీరు ఈ ఛానల్ని కొత్తగా విజిట్ చేసినట్లయితే మీరు డెఫినెట్గా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బ్యాంకింగ్ ఆస్పిరెంట్ తెలుగు. అండ్ ఈ వీడియోని మీ ఎవరైతే బ్యాంకింగ్ ప్రిపరేషన్ చేస్తున్నారో వాళ్ళందరితో షేర్ చేయండి అండ్ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో ఇంకా ఎనీ ఫర్దర్ డిలే మనం వీడియో స్టార్ట్ చేసేద్దాం. సో నా IBPS PO ఇంటర్వ్యూ వచ్చేసి 17th అంటే 17th ఫిబ్రవరి 2025 17th ఫిబ్రవరి 2025కి ఉండే. సో రిపోర్టింగ్ టైం వచ్చేసి 8:30 AM. సో మార్నింగ్ ఉండే 8:30 AMకి రిపోర్టింగ్ చేయాలి. సో ప్యానెల్ 2 ఉండే నాది. సో మనకు 2, 3, 4 ప్యానెల్స్ ఉంటాయి కదా, అందులో నాది ప్యానెల్ 2 ఉండే. సో మెంబర్స్ వచ్చేసి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఎలా ఎక్స్పీరియన్స్ ఉండేనో అదంతా చూద్దాం. సో 9కి ఏమో నేను అలా రీచ్ అయ్యాను. సో నా ఇంటర్వ్యూ మొత్తం అంటే లోపల అంతా చేసేసరికి నా ఇంటర్వ్యూ వచ్చేసి మేబీ 12కి 12:30 అలా అయిపోయింది. సో ఇంత జరిగిందా అంటే అక్కడ వెయిటింగ్ ఉండే. సో నేను త్వరగా వెళ్ళలేదు కాబట్టి నాది లేట్ అయింది అన్నట్టు. మీరు ఎంత త్వరగా వెళ్తే మీ ఇంటర్వ్యూ అంత త్వరగా అయిపోతుంది అన్నట్టు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము నార్మల్గా నా టర్న్ వచ్చేసరికి నేను మే ఐ కమ్ ఇన్ అని ఎంటర్ చేశాను. ఎంటర్ చేశాక లోపలికి వెళ్ళి వాళ్ళు కూర్చోమన్నాక కూర్చొని థ్యాంక్ యూ చెప్పేసి వాళ్ళకు గుడ్ మార్నింగ్ అంటే అప్పుడు 11:50 సంథింగ్ ఏదో అయిందనుకుంటా. సో గుడ్ మార్నింగ్ అని విజ్ చేసి ఫస్ట్ మ్యామ్కి విజ్ చేసి తర్వాత సర్స్కి విజ్ చేసాం. సో 4 మెయిల్స్ అంటే 4 సర్స్ ఉండే 1 మ్యామ్ ఉండే అన్నట్టు. సో మొత్తం 5 మెంబర్స్ ఉండే, 4 మెయిల్ ఉండే, 1 ఫీమేల్ మ్యామ్ ఉండే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను రాగానే వాళ్ళు BSc కంప్యూటర్ సైన్స్ అని ఇలా అనుకుంటూ ఉన్నారు. సో ఓకే నిషాని లోఫర్ అని అన్నారు. సో తర్వాత అవును సార్ అని నేను అన్నాక నైస్ నేమ్ అని అన్నారు. సో ఫస్ట్ నేమ్కి కాంప్లిమెంట్ ఇచ్చారు, నైస్ నేమ్ అని అన్నారు. అన్నాక థ్యాంక్ యూ సార్ అని నేను అన్నా. సో నేను ఎక్స్పెక్ట్ చేసిన క్వశ్చన్ దీని మీ పేరు అర్థం ఏంటి మీకు తెలుసా అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో నేను రెడీ కూడా అవుతున్నా ఆన్సర్కి. సో ఇలా చెప్దాం అని, కానీ అదంతా ఏం అడగలేదు, జస్ట్ నైస్ నేమ్ అనేసి అన్నాక దెన్ థ్యాంక్ యూ సార్ అని అనేసాను. తర్వాత సెల్ఫ్ ఇంట్రడక్షన్. సో ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ అని అన్నారు. సో నేను నార్మల్గా నేమ్, గ్రాడ్యుయేషన్ ఎక్కడ చేశాను ఇది చెప్పి స్టాప్ అయిపోయాయి అన్నాడు. సో దీని తర్వాత సరే మళ్ళీ ఏమన్నారంటే మీ ఫాదర్ మీ మదర్ ఏం చేస్తారు, ఫ్యామిలీలో మెంబర్స్ ఏదో. సో నేను జస్ట్ మళ్ళీ ఫాదర్ మదర్ చెప్పేసి ఆగిపోయినా. సో మళ్ళీ మీరు బ్రదర్స్ ఉన్నారా, ఏం చేస్తారు అంటే ఆ బ్రదర్స్ గురించి కూడా చెప్పేసాను నేను. సో సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఇలా అయిపోయింది. సెల్ఫ్ ఇంట్రడక్షన్ అయిపోయాక మళ్ళీ తర్వాత ఫ్యామిలీ గురించి అంటే ఈ సెల్ఫ్ ఇంట్రడక్షన్లోనే జస్ట్ నేమ్స్ అలా అడిగేసి తర్వాత మీ ఫాదర్ ఏం చేస్తారు, ఆక్యుపేషన్ ఏంటి, సో ఆక్యుపేషన్ రిలేటెడ్ సమ్ క్వశ్చన్స్ అడిగారు. సో ఎక్కడ చేస్తారు, ఎక్కడ ఇలా అనేసి అడిగేశారు. తర్వాత తమ్ముళ్ళు ఉన్నారు కదా, సో వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ ఆక్యుపేషన్ గురించి అది అడిగారంట. సో మొత్తం ఫ్యామిలీ గురించి అడిగారు అన్నట్టు. వాళ్ళు ఏం చేస్తారు, ఎక్కడ ఉంటారు, అంత మొత్తం ఫ్యామిలీ గురించి మొత్తం అడిగారు. సెల్ఫ్ ఇంట్రడక్షన్లో జస్ట్ నేమ్స్ అలా అడిగారు. అబౌట్ ఫ్యామిలీ అంటే మొత్తం ఫ్యామిలీ గురించి అంతా అడిగేశారు. సో ఫస్ట్ ఒక్కసారి సెల్ఫ్ ఇంట్రడక్షన్ అంటే ఫ్యామిలీ గురించి అడిగారు. దెన్ నెక్స్ట్ ఇంకో సార్ ఉంటారు కదా, ఇంకో సార్ ఫస్ట్ బ్యాంక్ ప్రిఫరెన్స్ గురించి అడిగారు. సో మీరు ఫామ్ ఫిల్ చేసేటప్పుడు బ్యాంక్ ప్రిఫరెన్స్ ఫస్ట్ ఏది ఇచ్చారో అని అడిగారు. సో PNB పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఇచ్చాను సార్. సో ఎందుకు ఇచ్చారు, రీజన్స్ ఏంటి అని అంటే, సో నేను జస్ట్ సో సార్ ఫస్ట్ స్వదేశీ బ్యాంక్ అండ్ బ్రాంచెస్ ఎక్కువ ఉన్నాయి, ప్రాఫిటబుల్గా ఉంటుంది. సో నాకు అక్కడ అక్యురేట్ ఆన్సర్ గుర్తు రావట్లేదు అన్నట్టు. సో నేను ఇలానే ప్రాఫిట్స్ బాగుంటాయి, PNB దాని యాప్ గురించి కొంచెం ఇట్లా నేను చదివినప్పుడు అలాంటి కొన్ని గుర్తొచ్చినాయి అన్నట్టు. నేను ప్రాపర్గా ఆన్సర్ రెడీ చేశాను కాబట్టి, కానీ అక్కడ కొంచెం గుర్తు రావడానికి నాకు టైం పట్టింది అన్నట్టు. సో నీకు గుర్తొస్తుంది, నేను చెప్తూనే ఉంటా. సో సార్ అన్నారు కదా అక్కడనే ఆపేసి, సో అది కరెక్టే, స్వదేశీ బ్యాంక్ కరెక్టే, ప్రాఫిట్స్ అది కరెక్టే, కానీ నీకు దానివల్ల ఏం లాభం అది చూడాలి కదా అంటే నేను ఇట్లా పాజ్ తీసుకున్నా. అయితే మళ్ళీ సరే అన్నారు కదా, సో మీరు ఏమంటారు వేకెన్సీస్ని కూడా కన్సిడర్ చేసి ప్రిఫరెన్స్ పెట్టాలి అని అన్నారు. అవును సార్, అవును కన్సిడర్ చేయాలి, ఫస్ట్ వేకెన్సీస్ కన్సిడర్ చేసి పెట్టాలి. సో ఫస్ట్ నేను జస్ట్ బ్రాండ్ సో ప్రాఫిట్స్ అది చూసి పెట్టా అంటే ఓకే ఏం పర్లేదు, మీరు ఫస్ట్ చేయాల్సింది వేకెన్సీస్ చూసి పెట్టాలి అని అన్నారు. సో ఓకే అని అన్నారు. ఓకే సార్ అని నేను అన్న తర్వాత మళ్ళీ ఆ క్వశ్చన్ బ్యాంక్ ప్రిఫరెన్స్ అయిపోయింది. దాని తర్వాత కస్టమర్ డీలింగ్. సో ఇప్పుడు మీ బ్యాంక్కి ఒక కస్టమర్ వచ్చారు, దాంతో వాళ్ళతో ఎలా డీల్ చేస్తారు మీరు అని అంటే నేను అడిగాను అంటే ఆన్సర్ చేశాను అన్నట్టు. సో కమ్యూనికేషన్ స్కిల్స్, కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. ఇలా బ్యాంక్ వస్తే ఇలా రిసీవ్ చేసుకోవాలి, వాళ్ళు చెప్పేది వినాలి, పేషెంట్గా వినాలి, మన బ్యాంకింగ్ ప్రొడక్ట్స్ గురించి బాగా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇది చెప్తూనే ఉన్నా, అంటే చెప్తూ ఉన్నప్పుడు మధ్యలో ఉన్న ఫస్ట్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ గురించి అడిగా. సార్ అన్నారు కదా, మన సిస్టమ్ ముందు ఒక సార్ ఉంటారు కదా మిడిల్లో, ఆ సార్ ఇంటరప్ట్ చేసి ఏం అడిగారంటే, సో మన కస్టమర్ డీలింగ్ అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి జస్ట్ కస్టమర్ వరకే లిమిటెడా లేకపోతే ఇంకా ఎలా యూజ్ అవుతాయంటే, లేదు సార్ మనకు జూనియర్ మేనేజ్మెంట్ని వాళ్ళతో కూడా కమ్యూనికేట్ చేయాలి, సీనియర్ వాళ్ళతో కమ్యూనికేట్ చేయాలి అంటే గుడ్ వెరీ గుడ్ అని సార్ అన్నారు.
దీని తర్వాత అక్కడ కస్టమర్ డీలింగ్ అక్కడితో అయిపోయింది. దీని తర్వాత నెక్స్ట్ ఈ సార్ అయిపోయింది. సో ఫస్ట్ సార్ 2 క్వశ్చన్స్ అడిగారు. దెన్ నెక్స్ట్ సెకండ్ సార్ బ్యాంక్ ప్రిఫరెన్స్ అండ్ కస్టమర్ డీలింగ్తో సెకండ్ సార్ క్వశ్చన్ అడిగారు. నెక్స్ట్ థర్డ్ సార్ ఏమో గ్రీన్ రెవల్యూషన్. సో సార్ స్విచ్ అయ్యగానే సో టెల్ మీ అబౌట్ గ్రీన్ రెవల్యూషన్ అని అన్నారు. సో గ్రీన్ రెవల్యూషన్ అని అనగానే నాకు ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అర్థం కాలేదు. సో కొంచెం ఒక 2-3 సెకండ్స్ పాజ్ తీసుకున్నాక ఫస్ట్ స్టార్ట్ అర్థం కాలేదు. సో తర్వాత నేను వీట్ ప్రొడక్షన్ అని ఇట్లా స్టార్ట్ చేయబోతుంటే మళ్ళీ తర్వాత సిస్టమ్ ముందు కూర్చున్న సార్ ఉంటారు కదా, చెప్పు కరెక్ట్ అని అన్నారు. సో ఇక అక్కడి నుంచి స్టార్ట్ చేశాను అన్నట్టు. సో కొంచెం కాన్ఫిడెన్స్ అట్లా అనిపించింది. సో వీట్ ప్రొడక్షన్ ఇట్లా ఎంఎస్ స్వామినాథన్ గారు ఇలా గ్రీన్ రెవల్యూషన్ చేశారు అది ఇదని కొంచెం తెలిసినవి చెప్పేసా అన్నట్టు. సో ఓకే గుడ్ అని అన్నారు. దెన్ నెక్స్ట్ వేరే సార్ ఈ సార్ ఒకటే క్వశ్చన్ అడిగారు. దెన్ నెక్స్ట్ వేరే సార్ ఉమెన్ ఎంపవర్మెంట్ రిలేటెడ్ బ్యాంక్ స్కీమ్స్ చెప్పండి అని అన్నారు. సో నేను నార్మల్గా బ్యాంక్ రిలేటెడ్ స్కీమ్ కాకుండా నార్మల్గా ఇవి మహిళా సేవింగ్ సమ్మాన్ సర్టిఫికేట్ ఇలాంటివి లక్పతి దీది ఇవి చెప్పడం స్టార్ట్ చేస్తుంటే ఇవి కాదు బ్యాంకింగ్ రిలేటెడ్ స్కీమ్స్ అని అన్నారు. సో నాకు అప్పుడు అర్థం అవ్వలేదు అన్నట్టు. సో ఇవి ఏంటివి అని సో ఒక పాజ్ తీసుకుంటే మళ్ళీ సరే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అదే కదా అని అన్నారు. అవును సార్ అని నేను అంటే అంతే సింపుల్, ఒక సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ చెప్తే సరిపోయేది అని అన్నారు. ఇంకా ఏమైనా ఉన్నాయా చెప్పండి ట్రై చేయండి అని అన్నారు. సో నాకు అసలు గుర్తే రాలేదు అప్పుడు. సో 2-3 సెకండ్ పాజ్ తీసుకొని సారీ సార్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు రీకాల్ అని ఓకే అమ్మ పర్లేదు అని అన్నారు. దెన్ నెక్స్ట్ ఈ సర్స్ అందరు 4 సర్స్ క్వశ్చన్స్ అడిగారు. దాని తర్వాత మ్యామ్ ఏం అడిగారంటే ఫస్ట్ మీ హాబీస్ ఏంటి అని అన్నాడు. సో హాబీస్ నేను కుకింగ్ షోస్ వాచ్ చేయడం అని చెప్పేసాం. సో చెప్పాక అవునా అని అన్నాక సో ఏదో మిష్లిన్ స్టార్ మూవీ ఏదో అడిగారు, అది చూసారా అంటే లేదు మ్యామ్ చూడలేదు అని నేను అన్నా. సో సరే మిష్లిన్ స్టార్ గురించి చెప్పండి అని అన్నారు. సో అది ఎక్స్ప్లెయిన్ చేశాను. తర్వాత ఇలా ఇండియాలో నుంచి ఎవరు మిష్లిన్ స్టార్ ఉన్నారు అవన్నీ మ్యామ్ అడగకముందే నేను చెప్పేసాను. అయితే మీకు తెలుసా వీటి గురించి, సో మీకు టచ్ ఉందన్నమాట అని అన్నారు. అవును మేడం అని నేను అన్నాక తర్వాత మళ్ళీ అన్నారు కదా ఓకే ఇంకా వీటికన్నా వేరే ఏమైనా హాబీస్ ఉన్నాయా అని అన్నారు. సో నేను హాబీస్ అంటే మళ్ళీ క్రికెట్ చూస్తా అని చెప్దాం అనుకున్నా, కానీ తర్వాత మళ్ళీ ఏమైనా డెప్త్గా క్రికెట్లో అడిగితే చాలా ఉంటాయి కదా క్రికెట్లో, మళ్ళీ డెప్త్గా ఏదైనా అడిగితే మళ్ళీ అనవసరంగా గుర్తు రాకపోతే నెగిటివ్ ఇంప్రెషన్ వస్తుందని, లేదు మ్యామ్ ఇది ప్రిపరేషన్ చేసి నార్మల్గా అది చదివే వరకే టైం అయిపోతుంది, జస్ట్ కొంచెం టైంలో ఆ కుకింగ్ షోస్ చూస్తాను నేను అంటే ఓకే అని అన్నారు. తర్వాత మ్యామే అడిగారు సో మనము గ్రీన్ టీ తెలుసు కదా, గ్రీన్ టీని ఎందుకు బాయిల్ చేయమని అడిగారు. సో నేను చెప్పా సో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి కదా మేడం, మనం బాయిల్ చేస్తే అవి చనిపోతాయి అని అంటే గుడ్ వెరీ గుడ్ అని అన్నారు. అన్నాక ఈ మేడం క్వశ్చన్స్ అడుగుతుండడంతోనే మధ్యలో సార్ ఉంటారు కదా అంటే సిస్టమ్ ముందు కూర్చున్న సార్, సో మీ ఇంగ్లీష్ స్పీకింగ్ అనేది అండ్ ఇంగ్లీష్ టాకింగ్ అనేది చాలా బాగా ఉంది, ఎక్కడి నుంచి నేర్చుకున్నా అంటే ప్రత్యేకంగా ఏమైనా క్లాసెస్ తీసుకున్నారా లేకపోతే ఏదైనా చేశారా ఇంగ్లీష్ టాకింగ్కి అని అడిగారు. అంటే నేను అన్నా లేదు సార్ 10th వరకు నేను తెలుగు మీడియమే, తర్వాత ఇంటర్ అండ్ డిగ్రీ ఇంగ్లీష్ మీడియం, కానీ అక్కడ కూడా నార్మల్గా ఇంగ్లీష్ టాకింగ్ అయితే లేదు, సో నేను ఇంప్రూవ్ చేసుకున్నా డైలీ అని వెరీ గుడ్ అని అన్నారు. అన్నాక సార్ అప్రిషియేట్ చేశారన్నట్టు. సో సార్ మళ్ళీ మధ్యలో ఉన్న సార్ అనుకుంటా సో ఇక్కడ ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి అడిగారు కదా ఆ సార్, సో ఆర్ఆర్బీస్ ఉంటాయి కదా ఏమైంది రాసారా అని అడిగారు. సో నేను చెప్పా ఆర్ఆర్బీ క్లర్క్లో సెలెక్ట్ అయ్యాను సార్ అని అంటే మళ్ళీ మధ్యలో సిస్టమ్ ముందున్న సార్ అన్నారు కదా ఇంకేంటి మరి నవ్వుకుంటూ ఇక్కడ పెళ్లి చేసుకొని ఇక్కడే ఉండకపోవచ్చు కదా అని ఇలా కొంచెం జోక్ వేలో ఇట్లా అన్నారు అన్నట్టు. సో నేను నవ్వి అవును సార్ కానీ నాకు పియూ అవ్వాలని ఎప్పటి నుంచో నా ఆస్పిరేషన్ సార్, సో అలా అని కొంచెం క్వాలిటీస్ అని ఇట్లా అని చెప్పేసా. ఓకే దట్స్ గుడ్ అని మళ్ళీ ఒక కాంప్లిమెంట్ లాగా ఇచ్చేసారు అన్నట్టు. సో అదైనాక మళ్ళీ సార్ అడిగారు సో మరి పియో రాయలేదా అమ్మ అని వేరే సార్, సో ఇక్కడ ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి అడిగారు కదా సో ఆ సార్ అడిగారు అన్నట్టు. అంటే పియో రాయలేదా అంటే రాసాను సార్ రిజర్వ్ లిస్ట్లో ఉంది. అంటే క్లర్క్లో సెలెక్ట్ అయ్యారు పియో రిజర్వ్ లిస్ట్లో ఉందా అంటే అవును సార్ అని నేను అన్నాక మళ్ళీ మేడం వచ్చేసి అన్నారు కదా మీకు అంటే మీరు చాలా బాగా మాట్లాడుతున్నారు, బాగా మంచి టాలెంట్ ఉంది, మీరు సివిల్స్కి ఎందుకు ప్రిపేర్ అవ్వలేదు, సివిల్స్కి ప్రిపేర్ అవ్వచ్చు కదా అని అన్నారు. సో నేను నార్మల్గా మ్యామ్ అంత మెంటర్షిప్ గైడెన్స్ ఏమి ఎక్కువ లేకుండే అప్పుడు గ్రాడ్యుయేషన్ అయినాక, సో నార్మల్గా ఇట్లా బ్యాంకింగ్ గురించి తెలిసింది, సో బ్యాంకింగ్కి ప్రిపేర్ అయినా అంటే దట్స్ ఓకే అని అన్నారు. మళ్ళీ తర్వాత చైర్మన్ సార్ అంటే మధ్యలో చైర్మన్ మళ్ళీ తను ఎవరో తెలియదు కానీ అంటే అది సిస్టమ్ ముందు కూర్చున్నారు సార్, కొంచెం ఇంపార్టెంట్ అన్ని డాటా ఆయన దగ్గరనే ఉంటుంది కదా, సో నేను చెక్ చేస్తూ ఉన్నారు అన్నట్టు. సో అంటే కంప్యూటర్ సైన్స్ కదా మీ గ్రాడ్యుయేషన్లో, కంప్యూటర్ సైన్స్ అయితే మీరు ఏదైనా కంప్యూటర్ రిలేటెడ్ ఏం ట్రై చేయలేదా అంటే వేరే ఐటీ డిపార్ట్మెంట్ అట్లా లేదు సార్ జస్ట్ బ్యాంకింగ్ ప్రిపరేషనే చేస్తున్నా నేను అని అనేసా. అన్నాక మళ్ళీ మేడం అన్నారు సో మీరు డెఫినెట్గా సివిల్స్కి ట్రై చేయండి, యూ షుడ్ ట్రై ఫర్ ఇట్, మీకు వస్తుంది, మీరు ఎలాగైనా ట్రై చేయండి అని అన్నారు. దాంతో ఎలా అంటే ఒక బిగ్ స్మైల్ వచ్చేసింది అన్నట్టు, దాన్ని మొత్తం
అందరు చాలా బాగా మాట్లాడారు అన్నట్టు. అంటే ఫ్రెండ్లీ నేచర్‌గా, అంటే ఫ్రెండ్లీ క్వెషన్స్. మోస్ట్‌లీ అంటే కొంచెం హెచ్ఆర్ రిలేటెడ్ క్వెషన్స్, సిట్యుయేషన్ బేస్డ్ క్వెషన్స్, కొంచెం బ్యాంకింగ్ రిలేటెడ్ అండ్ హాబీస్ దీనిపైన మొత్తం నా ఇంటర్వ్యూ వెళ్ళిందన్నట్టు. మొత్తం అంటే ఫ్యామిలీ గురించి మొత్తం డెప్త్‌లో అడిగారు. సెల్ఫ్ ఇంట్రడక్షన్ గూడా. దెన్ నెక్స్ట్ బ్యాంకింగ్ కొంచెం కస్టమర్ డీలింగ్ ఎలా, కొంచెం సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, గ్రీన్ రెవల్యూషన్ ఇలాంటి క్వెషన్స్ అడిగారు. హాబీస్ గురించి. సో మొత్తానికి నా ఎక్స్‌పీరియన్స్ చూసుకుంటే చాలా బాగుండే. అంటే వాళ్ళు చాలా ఫ్రెండ్లీగా ఉండే. అంటే ఎక్కడో మిమ్మల్ని ఇంటిమిడేట్ చేసినట్టు, భయపడించినట్టు ఎక్కడా లేకుండే. నార్మల్గా అందరి ప్యానెల్స్ అలానే ఉంటాయి, కానీ కొందరిని టఫ్ క్వశ్చన్స్ అడుగుతారు కదా. సో అలా అంటే నా ఇంతకుముందు మేబీ తను ప్యానెల్ 2 ప్యానెల్ 4 అనుకుంటా. ప్యానెల్ 4 వాళ్ళని ఆమె EEE అనుకుంటా, ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ అనుకుంటా. తను ట్రైన్ ఎలా ఫస్ట్ ఎవరు ఇన్వెంట్ చేశారు, ఇలాంటి కొంచెం టఫ్ క్వశ్చన్స్. సో మా ప్యానెల్ 2 ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆల్మోస్ట్ తెలిసి ఉంటుంది ఈరోజు ఎవరికైనా జరిగి ఉంటే. ప్యానెల్ 2 వాళ్ళు చాలా ఫ్రెండ్లీగా ఉండే. అంటే నార్మల్గా హెచ్ఆర్ రిలేటెడ్ క్వశ్చన్స్, మంచిగా జనరల్ క్వశ్చన్స్ మంచిగా అడిగారు అన్నట్టు. వాళ్ళు వే ఆఫ్ టాకింగ్ అయినా, మనల్ని ఈజ్ చేసే విధంగా అయినా, సో ఎక్కువ టెన్స్ చేయకుండా చాలా బాగా మాట్లాడారు అన్నట్టు. సో ఇలానే ఇంటర్వ్యూ జరిగింది. మొత్తానికైతే నేను అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ మోస్ట్ ప్రాబబ్లీ చేసేసా. కాకపోతే ఒక్క దగ్గర ఇది ఉమెన్ ఎంపవర్మెంట్ రిలేటెడ్ స్కీమ్స్ దగ్గర అక్కడ నాకు అసలు గుర్తు రాలేదు. బ్లాంక్ అయిపోయినా నేను నిజంగా రియాలిటీకి చెప్పాలనుకుంటే. సో నేను మేబీ ఇవే లక్పతి దీది ఇవి అనుకున్నా నేను. సో అవి ఆ స్కీమ్స్ అనుకున్నా, కానీ కాదు, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఇంకా ఏమి ఉన్నాయంట సార్ చెప్తుండే, కానీ అక్కడికి ఆపేశారు అన్నట్టు. సో మేడం ఏమైతే హాబీస్ గురించి అడిగారు, అంతే ఒక చిన్న కాంప్లిమెంట్ లాగా కూడా ఇచ్చారనుకోండి. సో సార్ కూడా ఇంగ్లీష్ టాకింగ్ బాగుంది, బాగా మాట్లాడుతున్నారు, సో అలాంటి కాంప్లిమెంట్స్ ఇచ్చారన్నట్టు. సో ఇది ఓవరాల్గా నా ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్. సో నా అకార్డింగ్ టు మీ అంటే బాగా జరిగింది. అంటే ఇప్పటికీ ఇది నా 3rd ఇంటర్వ్యూ. సో IBPS PO ఫస్ట్లో ఇచ్చా, తర్వాత RRBPO రీసెంట్గా. సో ఇది IBPS PO, దెన్ నెక్స్ట్ సో 3 ఇంటర్వ్యూస్. సో ఇది 3rd ఇంటర్వ్యూ. కొంచెం బెటర్గా వెళ్ళిందని చెప్పుకోవాలి. సో కంపేరేటివ్ ఆ రెండింటితో కంపేర్ చేస్తే నాకు ఇది కొంచెం సాటిస్ఫైయింగ్ అనిపించింది. అంటే నేను చెప్పే ఆన్సర్స్ అయినా, వాళ్ళతో కమ్యూనికేట్ చేసే విధంగా అయినా, సో నాకు అన్నీ కొంచెం నాది కొంచెం సాటిస్ఫైగా అనిపించింది అన్నట్టు. సో ఇది ఓవరాల్గా నా ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్. ఇవి క్వశ్చన్స్ అడిగారు. సో మీ ఇంటర్వ్యూ ఏ రోజు ఉండే, సో మీకు ముందు కూడా ఉంటాయి. సో 11 నుంచి స్టార్ట్ కదా ఇంటర్వ్యూస్. సో మీకు అప్పుడు ఉండేనా, మీకు ఎప్పటి నుంచి ఇంటర్వ్యూ స్టార్ట్ ఉండే, సో మీ ఇంటర్వ్యూ డేట్ అండ్ మీ ప్యానెల్ ఏంటి, మిమ్మల్ని ఎలాంటి క్వశ్చన్స్ అడిగారు, ఓవరాల్గా మీ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండేనో మీరు డెఫినెట్గా కామెంట్ చేయండి. సో మీకు ఎలా అనిపించింది, మీకు సాటిస్ఫైగా అనిపించిందా మీ ఇంటర్వ్యూ పర్ఫార్మెన్స్, వాళ్ళు ఏమైనా క్వశ్చన్స్ అడిగారా, కాంప్లిమెంట్స్ ఇచ్చారా, అలాంటివి మీరు ఏమున్నా మీరు డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గా అనిపించినట్లయితే మీరు డెఫినెట్గా లైక్ చేయండి. మీరు నాకు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకున్నా, మీకు ఏ టాపిక్ పైన వీడియో కావాలనుకున్నా, డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ బ్యాంకింగ్ ఆస్పిరెంట్ తెలుగు. ఐ హోప్ యూ లవ్ దిస్ వీడియో. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.